చుట్టూ జరిగే అనేక అంశాలపై డెప్త్ అనాలిసిస్ నా వీడియోలో ఉంటుంది. మీకు చాలా కొత్త విషయాలు, చాలా నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటా ఆ వీడియోస్లో. సో మంచి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోస్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎలాన్ మస్క్ ఎదిగిన క్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. అమెరికా కేంద్రంగా ప్రపంచాన్ని ఏలుతున్న 53 ఏళ్ల మస్క్ సొంత దేశం అమెరికా కాదు, సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 1971 జూన్ 28న ఎలాన్ రీవ్ మస్క్ పుట్టాడు. ఎలాన్ మస్క్ను ప్రపంచంలోని అత్యధికంగా 36,370 కోట్ల అమెరికన్ డాలర్లు సంపాదించిన మొదటి సంపన్నుడిగా మార్చిన అతని వ్యాపారాలు, కంపెనీలు ఏంటో తెలుసా? స్పేస్ ఎక్స్ రాకెట్స్, స్పేస్ షిప్స్, స్టార్ షిప్స్, శాటిలైట్స్ లాంటివి తయారు చేస్తుంది. రెండోది స్టార్లింక్ శాటిలైట్ ద్వారా ప్రపంచమంతా ఇంటర్నెట్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. మూడోది సోలార్ సిటీ, గ్రీన్ ఎనర్జీ కోసం, ఈ సోలార్ పవర్ తయారీ కోసం. 4 హైపర్ లూప్, పెద్ద ట్యూబుల ద్వారా విమానాల కంటే రెట్టింపు వేగంతో అతి తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ దూరం అత్యంత సేఫ్టీతో ప్రయాణం చేసే విధంగా ఈ హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ద్వారా ప్రపంచం గతినే మార్చేయాలనైతే ఈ ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. 5 టెస్లా మోటార్స్, ప్రెజెంట్ నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ ను తయారు చేస్తుంది. 6 బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్. 7 ఓపెన్ ఏఐ గ్రోక్. 8 ఎక్స్, ఒకప్పుడు ట్విట్టర్. 9 ది బోరింగ్ కంపెనీ. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో కలిసి ఆయన్ని లెక్క పెట్టలేనంత ఆస్తులకు అధిపత్యం చేశాయి. ఈ సంస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయి, వీటినే అంత సూపర్ సక్సెస్ఫుల్గా ఆయన ఎట్లా తయారు చేశాడు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అనేక డక్కా ముక్కీలు తిని కింద పడి ఒక ఫీనిక్స్ పక్షి మాదిరిగా పడిలేచిన కెరటంలాగా ఎదిగిన విధానం చూస్తే అద్భుతమనే చెప్పాలి. ఎలాన్ మస్క్ ఆస్తులు ప్రస్తుతానికి మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 38 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి పెద్ద ఎత్తున ఫండ్ ఈయనే సమకూర్చాడు. అందుకే అమెరికాలో ఇప్పుడు ఈయన గీసిందే గీత రాసిందే రాత అన్న మాదిరిగా ఉంది. ట్రంప్కు సీనియర్ అడ్వైజర్గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. అమెరికాలోని డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ హెడ్గా, ట్రంప్కు సలహాదారుగా నిత్యం ఇంటర్నేషనల్ మీడియాలో వార్తల్లో మస్క్ కనిపిస్తున్నారు ఇప్పుడు.